అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కర్కాటక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్ట్ 7, 8, 9, 10వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మీరు ఇన్ని రోజులుగా ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో, సరిగ్గా వాళ్లే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపిస్తున్నారు. ఆ మోసం చేసిన వాళ్లే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్లలాగా ఎదురు చూసినటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలచుకొని ఈ మాటలనైతే ప్రశాంతంగా వినండి. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు తప్పకుండా మీ మనసును తాకుతాయి. ముఖ్యంగా 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిలో మీరు ఎందుకు వారితో అప్రమత్తంగా ఉండాలి అనేది వివరంగా ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ నిజాలు జీర్ణించుకోవటం అనేది కొంచెం మీకు కష్టంగానే అనిపించవచ్చు, గుండె బరువెక్కవచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాలను మీరు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆటబొమ్మలా వాడుకున్న వాళ్లకు కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా తలకిందులు కాబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే నేను మీకు ఒక శ్రేయోభిలాషిలాగా, మీ మంచితనాన్ని, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ఒక స్నేహితురాల్లాగా చెప్తున్నాను. మీ సమస్య ఏదైనా సరే అది భగవంతుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. చెప్పాలంటే పుట్టినవారు, అంటే ఈ రాశిలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో సహజంగానే చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఎదుటివారి కష్టాలలో ఉన్నారు అని చెప్పి మీ మనసు కనిపిస్తే చాలు, మీ జేబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయైనా సరే తీసి ఎదుటి వ్యక్తులకు ఇచ్చేంత గొప్ప మనస్తత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. అది మీ పాలిట అతి పెద్ద శాపంగా మారుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సరైన వాళ్లను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మటం వలనే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించినటువంటి నష్టాలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటూ వచ్చారు. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ మంచితనాన్ని మీ బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా గోతులు తీస్తూ, అంటే మీ ఎదురుగా నవ్వుతూ, మీ వెనక మాత్రం గోతులు తీస్తూ ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా ఇలా మీరెన్నో రకాలుగా మోసపోయారనే చెప్పుకోవాలి. ఇక ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళేడుస్తూ మీ దగ్గరికి వస్తే మీరు అప్పులు కూడా, అలాగే మీ సమస్యలన్నీ పక్కన పెట్టి ఎదుటి వ్యక్తుల గురించి, అంటే ఎదుటి వ్యక్తుల సమస్యల గురించి, వారికి ఏదైనా కానీ అవసరం ఉందేమో అని వారికి అప్పుగా ఇచ్చి డబ్బులను మీరు, అంటే మీరు వేరే వారి దగ్గర అప్పుగా తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. మీ కడుపును మార్చుకొని మరి వాళ్ళ కడుపును నింపుతున్నారు. తేరా మీ చేతిలో డబ్బు అయిపోయిన తర్వాత, లేదంటే మీరు అడిగే సమయం వచ్చిన తర్వాత వాళ్ళు ముఖాన్ని ఎలా చాటు వేస్తారో ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళు ఫోన్ నంబర్లు మార్చేయటం, లేదంటే మీ నెంబర్ని ఏదైనా సరే బ్లాక్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చేసి ఉండవచ్చు. అయితే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీద నిందలు వేయటం లాంటివి జరిగాయి. మీ అంతరాత్మకు కూడా ఈ విషయాలన్నీ తెలుసనే చెప్పుకోవాలి. అలాగే ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమయాన్ని, డబ్బును, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడినటువంటి మానసిక చదరంగంలో మీరు అమాయకంగా చాలా రకాలుగా మోసపోయి వారిని, అంటే దారుణంగా మీకు మీరే బాధపడిపోతున్నారు. ఇదంతా తలుచుకుంటుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా, మీ గొంతు మోగపోతుంది కదా. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుడిని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్ని మొత్తం దారపోసి ఉండవచ్చు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చేయండి అని చెప్పి మీరు బతిమలాడితే మీ సొంత వాళ్లను కాదని మీరు సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. చివరికి ఆ స్నేహితుడు మరలా మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి ముంచేసి వెళ్లిపోయారు. ఇక మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురు పడితే గుర్తుపట్టనట్లుగానే వెళ్లిపోతారు. అలాగే ఒక బంధువును నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే
వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను తెలుసుకొని వాటిని బయట 10 మందిలో చెప్పి చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోనికి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైనటువంటి సంవత్సరాలను కూడా వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్లు అని చెప్పి నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరిస్తూ వచ్చారు. వాళ్ళకి ఏ మాత్రము అన్యాయం జరగకూడదు అని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువునా ముంచేశారు. మరి విషయాలన్నీ కూడా తలుచుకుంటే మీ మనసు చాలా బాధగా అనిపిస్తుంది కదా. మీరు భయపడిన ఈ భయంకరమైన నిజాలు నిజంగా మీరు బయటకు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోయారు. ఎంత గుండె కోతైతే ఈ సమస్యలు ఎన్నున్నా కూడా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితో కూడా మామూలుగానే మాట్లాడారు. అలాగే ఆఫీస్లో, ఇంట్లో, పండగల్లో అందరి ముందు కూడా నవ్వుతూనే తిరిగారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళు జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకునే ఉంటారు. వాళ్ళలా కారులో తిరుగుతూ ఉంటే నవ్వుతూ హాయిగా కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతుంటే ధర్మం, న్యాయం అనేది అసలు ఎక్కడున్నాయి భగవంతుడా, వీళ్ళనెందుకు శిక్షించటం లేదు, నాకెందుకు ఈ కర్మ పట్టింది అని చెప్పి మీరెన్నోసార్లు నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారనే చెప్పుకోవాలి. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ఆ స్వామిని ప్రశ్నించారు కూడా. మీ జీవితం ఇక ఆగిపోయింది అని మీరు అనుకుంటూ వచ్చారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ విడిచిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అయితే మీరు విసిరినటువంటి రాయి లాంటిది కాదండి జీవితం అంటే. ఇక అది మీరు నాటినటువంటి విత్తనం లాంటిదే. అది ఎదిగి చెట్టు ఫలాలివ్వటానికి కొంత సమయమైతే పడుతుంది కదా. అది ఎలా నిశ్శబ్దంగా తనను తాను అంటే తన పని తాను చేసుకుంటూ వెళుతుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసినటువంటి తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. కాలచక్రం గిర్రున తిరిగింది. నా మాటలు విశ్వసించండి. సృష్టిలో మార్పు అనేది ఎప్పుడైనా కానీ మొదలవుతూనే ఉంటుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వారు, మిమ్మల్ని అడుగడుగున అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ నమ్మకాన్ని మమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైనటువంటి అశాంతికి గురవుతారు. వారికి నిద్ర కరువవుతుంది. వాళ్ళ గుండెల్లో భయం మొదలవుతుంది. ఇక మీరు జీవితంలో ఏ మాత్రము కూడా కోలుకోలేరు అని తప్పకుండా వారికై వారే తెలుసుకుంటారు. మీరెప్పటికీ వాళ్ల ముందు ఓడిపోయినా వారిలాగా తల వంచుకునే పరిస్థితి అయితే మీకు ఖచ్చితంగా రాదు. వాళ్ళ అహంకారంతో ఇలా అనుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగానే మీ జీవితాన్ని గడపబోతున్నారు. అయితే మీ జీవితం మరలా నిర్మించుకోవటం చూసి వాళ్లకు చెమటలు పట్టబోతున్నాయి. వాళ్ల పునాదులు కదలబోతున్నాయి. అసలు ఎవరు ఈ వ్యక్తులు, ఎందుకు వీళ్ళిప్పుడు మీకోసం ఎదురు చూసేటటువంటి కాలం అనేది, సమయం అనేది ఈ విధంగా ఏర్పడబోతుంది? మీరు చాలా రకాలుగా అంటే చాలా రకాల ప్రశ్నలు అనేవి మీ మెదడులో తిరుగుతూనే ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క పేర్లేమిటి, ఇవన్నీ కొంచెం ఓపికగా వినండి. ఎందుకంటే ఈ సత్యాన్ని మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకున్న తర్వాతే తెలుసుకుంటారు. కాలం మారుతుందని నేను గట్టిగా ఎందుకు అనుకుంటున్నాను అని అంటే, మీ జీవితంలో మరలా ఆ పాత వ్యక్తులు రావాలని విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగానే అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని మేము కోల్పోయామా అని వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా తెలిసి వస్తుంది. కర్మ తన అసలైనటువంటి ప్రతాపాన్ని చూపించటం మొదలు పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వారిని చుట్టబోతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారు ఎవరినైతే పూర్తిగా నమ్మారో వారు వీరిని దారుణంగా మోసం చేశారు. అందుకే వాళ్ళకిప్పుడు పూర్తిగా మీ విలువ, మీ మంచితనం అర్థమైంది. మీకోసం ఇప్పుడు వాళ్ళు కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.
మీతో మరలా ఎలాగైనా కానీ పరిచయం పెంచుకోవాలి అని, మీ ద్వారా మరలా లబ్ధి పొందాలని, లేదంటే కనీసం మీ సానుభూతైనా పొందాలని వాళ్ళు రకరకాల ప్రణాళికలనైతే వేసుకుంటూ వచ్చారు. వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలను పెంచుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమయం. వాళ్ళు మీ ముందుకు వచ్చి ముసలి కన్నీరు కార్చవచ్చు. నన్ను క్షమించండి అని కాళ్ల మీద పడవచ్చు. వాళ్ళు ఎంత ప్రాధేయపడినా సరే, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా సరే, మీరు మరలా పొరపాటున కూడా వారి మాటలనైతే మీరు అస్సలు వినిపించుకోవద్దండి. మరలా మీ జీవితంలోనికైతే అస్సలు ఆహ్వానించవద్దు. కర్మ ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. సత్యం ఎప్పుడు కూడా కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది. కానీ అంతిమ విజయం ఎప్పుడు సత్యానిదే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య అనేది ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడినటువంటి ఆటకు ఇప్పుడు వారే బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి ఆ 3 పేర్లు మీరు తప్పకుండా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు, లేదంటే 1,00,000 సార్లైనా సరే ఆలోచించక తప్పదు. ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండకపోయినా సరే, మీ జీవితంలో మీకు ఎదురయ్యే అతి పెద్ద మోసానికి ఆ పేర్లతో స్టార్ట్ అయ్యే అక్షరాలుగానే భావించండి. ఒక బలమైనటువంటి సంబంధంతో అది ముడిపడి ఉంటుంది. అయితే ఆ పేర్లేమిటి అని మీకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అని నాకిప్పుడు అర్థమైపోతూనే ఉంది. మీరొక విషయం గురించైతే తీవ్రంగా ఆలోచించండి. అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఎందుకు వీళ్ళు మీ జీవితంలోనికి మరలా రావాలి అని అనుకుంటున్నారు? ఏ కర్మ వీళ్ళను దహించవేయబోతుంది? అసలు ఆ 3 అక్షరాల పేర్లేంటి? ఎందుకు అనేది మీరిప్పుడు ఆలోచిస్తున్నారు కదా. ఈసారి మాత్రం మీ మనసు చెప్పే మాటల్ని మాత్రమే నమ్మండి. మీ అంతరాత్మ యొక్క ఘోష అనేది సరిగ్గా అర్థం చేసుకోండి. ఇతరుల మాట విని మీరు మోసపోవద్దు. ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇస్తే అది నిజమేనేమో అని గుడ్డిగా నమ్మేయవద్దు. వాళ్ళ మాయ మాటలకు అస్సలు పడిపోవద్దు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా మారాలి? అసలు ఎలా మారబోతుంది? మీరు ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండాలనేది మీరు స్పష్టంగా తెలుసుకోండి. సత్యం ఎప్పుడూ కూడా కాస్త చేదుగానే ఉంటుంది. అయితే అది మీ ప్రాణాలనైతే తప్పకుండా కాపాడుతుంది. కర్మ అనేది తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్ళను కాపాడటానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే కర్మ మనకు కూడా అంటుకుంటుంది. వాళ్ళు చేసినటువంటి కర్మను వాళ్లే కదా అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. కాబట్టి మీరు చేసిన ప్రతి మంచి పనికి భగవంతుడు మీకు బహుమతిని ఇవ్వబోతున్నాడు. మరి వాళ్ళు చేసినటువంటి ప్రతి చెడ్డ పనికి కాలం ఇప్పుడే ఈ జన్మలోనే ఫలితం అనేది అనుభవించి తీరేలా వారికి గుణపాఠం చెప్పబోతుంది. ఇంకా మీలో చాలా మంది ఇప్పటికే ఒక ఆశతో బతుకుతూ ఉన్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, వారి తప్పు తెలుసుకొని వస్తారేమో, పాత రోజులు తిరిగి మరలా వస్తాయేమో అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అవును, వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళు మారరండి. వాళ్ళ మనస్తత్వం కూడా మారదు. వాళ్ళ అవసరం కోసం మాత్రమే మరలా మీ దగ్గరికి రాబోతున్నారు. ఇది మీరు మీ మనసులో పచ్చ బొట్టులాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ మంచితనాన్ని వాళ్ళెప్పుడూ కూడా ఒక దౌర్భాగ్యపు బలహీనతగా చూశారు. మీరు క్షమిస్తారు అనే ధైర్యంతో వీడు ఎక్కడికి పోతాళ్లే అనే అలుసుతో వాళ్ళు పదే పదే మీ విషయంలో తప్పులు చేస్తూనే వచ్చారు. అయితే ఈసారి మీరు వాళ్లకు ఈ అవకాశం అనేది అస్సలు ఇవ్వవద్దు. మీ జీవితం ఒక ప్రయోగశాల అయితే కాదు. ప్రతి ఒక్కరూ వచ్చి మీతో ఆడుకొని వెళ్లిపోవటానికి మీకు చాలా గొప్ప విలువ ఉంది. మీకంటూ ఆత్మ గౌరవం ఉంది. మీ మంచితనం ఏమిటో భగవంతుడికి తెలుసు. మరి దాన్ని మీరు ఎవరి కోసమో, ఏ బంధం కోసమో త్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు కదా. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తున్నప్పుడు మధ్యలో మీరు దూరకూడదు. సత్యం సమయం తీసుకుంటుంది. అయితే అంతిమంగా మాత్రం గెలిచే తీరుతుంది. ఇలా ప్రతి కర్మకు ఒక ఫలితం అనేది ఉంటుంది. ఆ మాటలను మీ మదిలో మాత్రం జపించుకోండి. ఎవరా వ్యక్తులు? ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు? అసలు ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు ఎవరనేది ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మీ యొక్క నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాల పేర్లతో ఉన్న వారి పేర్లేమిటి అని చెప్పే సమయమైతే వచ్చేసింది. ఎందుకంటే మీరు ఎక్కువగా సమస్యలను తెచ్చిపెట్టుకోవటం, నమ్మక ద్రోహానికి
బలైనటువంటి వారు. ఎందుకంటే మీ మంచితనమే మీకు శాపంలా మారిపోయింది. చెప్పాలంటే మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ వ్యక్తిగత రహస్యాలు, కొంతమంది వ్యక్తులతో మీరు చాలా రకాలుగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తులే ఇప్పుడు వారితో పంచుకున్నప్పుడు మీరు చాలా రకాల రహస్యాలను కూడా షేర్ చేసుకుని ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిలో మొదటి అక్షరం ఎస్, రెండవ అక్షరం ఎం, మూడవ అక్షరం ఆర్. ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మీ జీవితంలో గతంలో ఏదో ఒక అనుబంధం లేదంటే ఒక బంధం అనేది ఏర్పరుచుకొని ఉండవచ్చు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. అయితే ఇక్కడ నేను అంతిమమైనటువంటి విషయం అయితే మీకు చెప్పబోతున్నాను. దీన్ని మీరు చాలా శ్రేష్టంగా నిశ్చింతగా అర్థం చేసుకోవాలి. ఈ ఎస్, ఎం, ఆర్ అనే అక్షరాల పేర్లతో మొదలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెడ్డవారనే చెప్పలేము. వాళ్ళందరూ కూడా మోసగాళ్ళని కూడా నేను చెప్పటం లేదండి. ఈ లోకంలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంతో దయాహృదయం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. గొప్ప గొప్ప సాధకులు కూడా ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తూ వచ్చారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలతో ఉన్నవారు మంచి వాళ్ళు కూడా ఉండే ఉండవచ్చు. అయితే ఎవరిని కేవలం వాళ్ళ పేర్లతో అలాగే వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి అంచనా వేయకూడదు. ఎందుకంటే మీ మనసుకు బాగా దగ్గరగా ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది. ఏ వ్యక్తులు ఎలా ఉన్నారు, ఎలా నడుచుకున్నారు మీతో అనేది మాత్రమే ఆలోచించాలి. ఇది కేవలం వారి పేర్లతో స్టార్ట్ అయ్యే అక్షరాలు కాబట్టి ఈ విధంగా వివరించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మీ గ్రహస్థితులకు కారణం ఈ వ్యక్తులే అని మీరు బలంగా నమ్మండి. కొన్నిసార్లు వారితో ఏర్పడినటువంటి మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు ఇటువంటివన్నీ కూడా గుర్తు చేసుకోండి. వారు మీతో ఎలా ప్రవర్తించారు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ అక్షరాలతో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు తక్షణమే సంబంధాలు తెంచుకోవాలి అని నేను ఇక్కడ చెప్పటం లేదండి. కేవలం ముఖ్యమైన విషయాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదని మాత్రమే నా సలహా. వాళ్లకు మీకు ఎంత సన్నిహితుడైనా కాని మీ ప్రాణాలు తీసుకుని వెళ్లి వాళ్ళ చేతిలో అయితే పెట్టరు కదా. కాబట్టి అదే పనిని మీరు చేయబోతున్నారు. కాబట్టి సురక్షితంగా ఉండండి. ఈ సందేశం అనేది కేవలం మీకు మాత్రమే ఉద్దేశించబడింది. జాగ్రత్తతో అంటే ఒక హెచ్చరికతో మీకోసం ఈ వివరణంతా కూడా చెప్పటం జరిగింది. ఇక మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీ పక్కవారి మాటలు వినకుండా నిజాయితీగా మీ అంతరాత్మ మాటలను వినండి అని చెప్పటానికి ఇదొక సూచన మాత్రమే. కాబట్టి ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవలసినటువంటి సమయమైతే మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావోద్వేగాలు మీ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభావితమైతే చేస్తాయి. అలాగే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి మానసిక స్పష్టత అనేది వస్తుంది. నిశ్శబ్దంలోనే మీరు మీ అంతరాత్మ మాటను అలాగే అంతరాత్మ చెప్పే ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక మీ జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇతరుల ప్రభావం ఏమాత్రము లేకుండా మీరే సొంతగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పుపట్టకుండా భవిష్యత్తును సరిదిద్దుకునే అద్భుతమైనటువంటి అవకాశం మీ చేతుల్లోకి వస్తుంది. అలాగే మీ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసినటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి ప్రక్రియ గురించి నేను ఇప్పుడు వివరించబోతున్నారు. ఎలాంటి పూజ కాదండి, అలాగే మంత్రతంత్రాలు, భయపెట్టే ఆచార వ్యవహారాలు అంతకంటే కాదు. దీనికి ₹1 కూడా ఖర్చు కాదు. కేవలం మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నతికి సంబంధించినటువంటి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. ఒక ప్రశాంతమైన సమయంలో ఇంట్లో ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేనటువంటి ఒక చోట టీవీలు, ఫోన్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఒంటరిగా కూర్చోండి. ఒక శుభ్రమైనటువంటి తెల్లటి కాగితం, ఒక పెన్ను తీసుకోండి. కళ్ళు మూసుకొని 12 నిమిషాల పాటు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంటి ఇష్టదైవాన్ని లేదంటే కులదేవతను లేదంటే మీకు బాగా ఇష్టమైనటువంటి దైవాన్ని, అనంతమైనటువంటి విశ్వాన్ని ఒకసారి మనసులో ప్రార్థించుకోండి. మీ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా శాంతించే వరకు అలాగే కూర్చోండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ జీవితంలో మీరు ప్రస్తుతం
అంటే ఎక్కువగా నమ్మే వ్యక్తుల పేర్లు ఆ తెల్ల కాగితం మీద రాయండి. వాళ్ళెవరైనా కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులు, బంధువులు, మీ భాగస్వామి కూడా కావచ్చు. ఆ పేర్లు పక్కన వాళ్ళను మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారు, దానికి కలిగినటువంటి బలమైన కారణాలేంటి అనేది కూడా రాసుకోండి. ఇక వాళ్ళు గతంలో మీ కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా, లేదంటే వాళ్ళ మాటలు బాగుంటాయి అని చెప్పి వాళ్ళు తియ్యగా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు వారిని నమ్ముతున్నారా? మీరు నిజాయితీగా ప్రశ్నించుకుని ఒక్కసారి మిమ్మల్ని మీరే విశ్లేషించుకోండి. ఏ మాత్రము పక్షపాతం లేకుండానే రాయండి. తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే అవమానపరిచిన, మీకు పదే పదే కన్నీళ్లు మిగిల్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా రాసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయాలు నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ డబ్బు తీసుకుని ఎలా ఎగ్గొట్టారు, మీ ప్రేమను వాడుకొని మిమ్మల్ని వదిలేశారా, మీ రహస్యాలను వారు బయట పెట్టారా అనే విషయాలు కూడా స్పష్టంగా రాయండి. ఆ తర్వాత 2 జాబితాలను కళ్ళారా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మీకొక ఆశ్చర్యకరమైనటువంటి నిజమనేది తెలుస్తుంది. మీరెవరినైతే గుడ్డిగా ప్రాణంగా నమ్మారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువ సార్లు బాధపెట్టి ఉండవచ్చు. ఇప్పుడు మీకంటూ కొన్ని కఠినమైనటువంటి హద్దులు, కొన్ని నిర్ణయించుకోవలసినటువంటి సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో తగు జాగ్రత్తలనేవి తప్పకుండా పాటించాలి. ఈ రాశి వారు ఈ 4 రోజులు తప్పకుండా ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన, అలాగే పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి. కోపాన్ని నియంత్రించుకొని బయటికెళ్లే ముందు సింధూరాన్ని కాని, దుర్గాదేవి యొక్క కుంకుమను కాని ధారణ చేసుకుని బయటకు వెళ్ళండి. ఈ విధంగా చేసుకుని మీ ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని పరిపూర్ణంగా నమ్మండి. మీ పనుల్లో తప్పకుండా విజయం అనేది లభిస్తుంది.